పెళ్లి పందిరి కళకళలాడుతుంది. కాని పెళ్లికూతురు మాత్రం మాయమైంది. తండ్రి పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం అక్క కూర్చోవలసిన పీటల మీద చెల్లి కూర్చుంది. ప్రేమలేని పెళ్లి, ఇష్టం లేని మొగుడు, అడుగడుగున అవమానాలు. అక్క చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఒక చెల్లెలి కథ. అసలు అక్క ఎందుకు పారిపోయింది? ఈ కొత్త బంధం కావ్య జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్తే, ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. తూర్పున సూర్యుడు ఇంకా తొంగి చూడకముందే ఆ ఇంటి ముంగిట మాత్రం పండగ వాతావరణం నెలకొంది. ఇంటి నిండా బంధువులు, పచ్చని పందిరి, గుమ్మాలకు వేలాడుతున్న మామిడి తోరణాలు, అడుగడుగున వినిపిస్తున్న సన్నాయి మేళం. ఇవన్నీ చూస్తుంటే ఆ సాధారణమైన పెళ్లి ఇల్లు కాదని అర్థమవుతుంది. గోదావరి జిల్లాలోని ఆ అందమైన పల్లెటూరు ఈ పెళ్లి సంబరంతో మరింత కలకల్లాడుతుంది. ఆ ఇల్లు రాఘవయ్య గారిల్లు. అంటే ఆ ఊరంతటికి ఒక గౌరవం. ఊరి పెద్దగా, మాట తప్పని మనిషిగా రాఘవయ్య గారికి మంచి పేరుంది. ఈరోజు ఆయన పెద్ద కూతురు దివ్య పెళ్లి. వరుడు ఎవరో కాదు, రాఘవయ్య గారి చిన్నాటి స్నేహితుడు, పట్నంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన మూర్తిగారి అబ్బాయి అర్జున్. ఇంతటి ఘనమైన పెళ్లి ఏర్పాట్ల మధ్య వంటింట్లో కాఫీలు కలుపుతూ అటూ ఇటూ పరుగులు తీస్తుంది ఆ ఇంటి చిన్న కూతురు కావ్య. కావ్యకిప్పుడే 20 ఏళ్ళు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అల్లరి పిల్ల, మనసులో ఏది ఉంటే అది మాట్లాడేసే తత్వం. కానీ ఈరోజు మాత్రం ఆమె కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు, ఆనందం. తనకెంతో ఇష్టమైన అక్క పెళ్లి మరి. ఏమీ కావ్య, ఇంకా కాఫీ గ్లాసులు అక్కడే ఉన్నాయా? పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే టైం అవుతుంది, తొందరగా కానివ్వు అని వాళ్ళమ్మ సుజాత గారు హడావిడి చేస్తున్నారు. ఇదిగో అమ్మ అయిపోయింది, నాన్నగారికిచ్చి అర్జున్ బాబు వాళ్ళకి రూమ్లో పెట్టి వస్తాం అని కావ్య చకాచక అడుగులేసింది. కావ్య మనసు నిండా అక్క పెళ్లి గురించిన ఆలోచనలే. అక్క దివ్య అంటే కావ్యకు ప్రాణం. దివ్య చాలా మృదు స్వభావి, ఎవరిని నొప్పించదు. తండ్రి మాట వేదంగా పెరిగింది. డిగ్రీ అవ్వగానే నాన్న సంబంధం చూశారు అనగానే తల వంచి సరే అంది. అర్జున్ ఫోటో చూసి మురిసిపోయింది. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంది కావ్య. కాఫీ గ్లాసులు అందరికీ ఇచ్చేసి చివరిగా అక్క గదిలోకి వెళ్ళింది కావ్య. గదిలో దివ్య పెళ్లి కూతుర్లా ముస్తాబవుతుంది. పట్టుచీర కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని అచ్చం బొమ్మలా ఉంది దివ్య. కాని కావ్య దగ్గరకు వెళ్ళేసరికి దివ్య అద్దంలో తన్ను తాను చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కావ్య ఉలిక్కి పడింది. అక్క ఏంటిది? ఈరోజు నీ పెళ్ళి, సంతోషంగా ఉండవలసిన దానివి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆందోళనగా అడిగింది. దివ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదు కావ్య, ఏదో కంట్లో నలుసు పనట్లుంది. పైగా అమ్మని నాన్నని నిన్ను వదిలి వెళ్ళాలంటే ఏదో దిగులుగా ఉంది అని నవ్వడానికి ప్రయత్నించింది. కాని ఆ నవ్వులో జీవం లేదు. ఆ కళ్ళల్లో ఏదో భయం దాగి ఉన్నట్లు కావ్య కనిపించింది. అమ్మో, పెళ్లి కూతురు అప్పుడే అప్పగింతల సీన్ మొదలుపెట్టేసిందా? అర్జున్ బావ బంగారం లాంటి మనిషి, నిన్ను రాన్లా చూసుకుంటారు. నువ్వు హ్యాపీగా ఉండాలక్కా అని కావ్య అక్కను ఓదార్చింది. అప్పుడు దివ్య కావ్య చేతులు గట్టిగా పట్టుకుని, కావ్య, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమిస్తావా అని అడిగింది. ఆ ప్రశ్నలో ఉన్న లోతు కావ్యకు అర్థం కాలేదు. పిచ్చిదానా, నువ్వు తప్పు చేయడమేంటి? అయినా నువ్వేం చేసినా నీ చెల్లి నీ వెనకే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సెంటిమెంట్స్ ఆపి రెడీ అవ్వు, ముహూర్తానికి టైం అవుతుంది అని కావ్య అక్కను ముస్తాబు చేయడం మొదలుపెట్టింది. బయట సన్నాయి మేళం మోత మోగింది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. పెళ్ళికొడుకు అర్జున్ పట్టుపంచలో రాజకుమారులా మండపంలో కూర్చున్నాడు. బంధువులంతా పెళ్లికూతురు రాక కోసం ఎదురు చూస్తున్నారు. సుజాత, అమ్మాయిని తీసుకురా, ముహూర్తం దగ్గర పడుతుంది అని రాఘవయ్య గారు పిలిచారు. సుజాత గారు, కావ్య, మరికొందరు ఆడవాళ్లు దివ్య గదిలోకి వెళ్లారు. కాని అక్కడ గత్తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. మంచం మీద పెళ్లి పట్టుచీర అలాగే ఉంది. నగలు బాక్స్ ఓపెన్ చేసి ఉంది. కాని అందులో నగలు లేవు. దివ్య గదిలో లేదు. దివ్య, దివ్య అని సుజాత గారు పిలిచారు. బాత్రూంలో, వరండాలో, మిద్దె మీద అంత వెతికారు. దివ్య జాడ లేదు. సుజాత గారికి గుండె ఆయనంత పనైంది.
ఏమైంది అత్తయ్య అని కావ్య కంగారుగా అడిగింది. మీ అక్క కనిపించడం లేదు కావ్య అని సుజాత గారు కుప్పగొలిపారు. ఆ మాట వినగానే కావ్య కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. నిమిషాల్లో విషయం రాఘవయ్య గారికి తెలిసింది. ఆయన పరుగున గదిలోకి వచ్చారు. అద్దం ముందు ఒక చిన్న కాగితం ముక్క కనిపించింది. రాఘవయ్య గారు వణుకుతున్న చేతులతో ఆ కాగితాన్ని తీశారు. అందులో దివ్య చేతిరాత్తో ఇలా ఉంది: నాన్నగారు నన్ను క్షమించండి. నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకోలేను. నాకు రవి అంటే ఇష్టం. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం. నా కోసం వెతకద్దు. మీ పరువు తీస్తున్నందుకు మరోసారి క్షమించండి. ఇట్లు దివ్య. ఆ ఉత్తరం చదవగానే రాఘవయ్య గారు నిశ్చేష్టులయ్యారు. జీవితమంతా తను సంపాదించుకున్న గౌరవం పరువు గాల్లో కలిసిపోయినట్లు అనిపించింది. బయట మండపంలో వందల మంది జనం, పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి? విషయం గుప్పుమంది. పెళ్లి ఆగిపోయిందని, పెళ్లి కూతురు లేచిపోయిందని బంధువులు గుసగుసలాడడం మొదలుపెట్టారు. అర్జున్ తండ్రి మూర్తిగారికి కోపం కట్టలు తెంచుకుంది. రాఘవయ్య, ఏంటిది? నా కొడుకును అవమానించడానికే పిలిచావా? స్నేహితుడివని నమ్మి వస్తే మా పరువు బజార్న పడేస్తావా అని మూర్తిగారు నిలదీశారు. అర్జున్ మాత్రం షాక్లో ఉండిపోయాడు. తన ఫోటో చూసి ఇష్టపడ్డ అమ్మాయి, నిన్నటిదాకా ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఇలా చేస్తుందంటే నమ్మలేకపోతున్నాడు. రాఘవయ్య గారు మూర్తిగారి కాళ్ళ మీద పడిపోయారు. మూర్తి, నన్ను చంపేయి, కన్నా కుటుంబం పరువు తీయకు. నా బిడ్డ ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసి కావ్య గుండె తరుక్కపోయింది. తన తండ్రి ఒక సింహంలో బతికిన మనిషి ఈ రోజు ఇలా దీనంగా వేడుకోవటం ఆమె తట్టుకోలేకపోతుంది. అక్క మీద అంతులేని కోపం వచ్చింది. అసలు రవి ఎవరు? అక్క ఎప్పుడు తనతో కూడా చెప్పలేదేం? ఎందుకింత మోసం చేసింది? అప్పుడు మూర్తిగారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. చూడు రాఘవయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే మా పరువు కూడా పోతుంది. వచ్చిన బంధువులు నానా మాటలంటారు. ఈ ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే అని అన్నారు. కాని అమ్మాయి లేదు కదా మూర్తి అని రాఘవయ్య గారు అయోమయంగా అడిగారు. మూర్తిగారు కావ్యవైపు చూశారు. నీ పెద్దమ్మాయి కాకపోతే ఏంటి? నీకు రెండో కూతురు ఉంది కదా, కావ్యనిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడే మన స్నేహం నిలుస్తుంది. రెండు కుటుంబాల పరువు దక్కుతుంది అని బాంబు పేల్చారు. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. కావ్య అయితే శిలలా మారిపోయింది. తనింకా చదువుకుంటుంది. తనకు పెళ్లి మీద కనీసం ఆలోచన లేదు. పైగా అక్క చేసుకోవాల్సిన వాణ్ణి, బావని పిలిచే వ్యక్తిని భర్తగా ఊహించుకోవటం కూడా ఆమెకు సాధ్యం కావటం లేదు. సుజాత గారు అడ్డు చెప్పబోయారు. వద్దండి, అదింకా చిన్నపిల్ల, చదువుకుంటుంది. కాని రాఘవయ్య గారు భార్యని వారించారు. ఆయన కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న దీనత్వం పోయి ఒక నిర్ణయం తాలూకు కఠినత్వం వచ్చింది. ఆయన నేరుగా కావ్య దగ్గరికి వచ్చారు. అమ్మ కావ్య అని పిలిచారు. ఆ గొంతులో వణుకు, ఆవేదన కావ్యను కదిలించాయి. నీ అక్క నా తల నరికేసి వెళ్ళిపోయింది. ఈ ఊర్లో నేను తలెత్తుకొని తిరగలేను. నువ్వు కూడా కాదంటే ఈ మండపంలోనే నేను నీ అమ్మ విషం తాగి చచ్చిపోతాం. మా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి తల్లి అని రెండు చేతులు జోడించారు. తండ్రి అలా బ్రతిమలాడుతూ ఉంటే కావ్యకు నోట మాట రాలేదు. తన కలలు, తన చదువు, తన భవిష్యత్తు అన్నీ ఆమె కళ్ళ ముందు కదిలాయి. కాని ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు, అవమాన భారంతో తలదించుకున్న కుటుంబం, వీటి ముందు తన కోరికలు చిన్నగా అనిపించాయి. అర్జున్ ఆమె వైపు చూసి అతను కూడా ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా గందరగోళం ఉంది. కాని అతను ఈ పెళ్లి కొప్పుకున్నట్లే ఉన్నాడు. బహుశా అతని తండ్రి కోసం. కావ్య మనసులో తుఫాన్ రేగింది. నేనెవరినో ప్రేమించలేదు. కానీ ఇప్పుడు నా జీవితం నాది కాకుండా పోతుంది. అక్క చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాలా? కానీ నేను కాదంటే నాన్న చనిపోతారు. ఆమె మెల్లగా తల ఊపింది. ఆ ఒక్క చిన్న కదలిక ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అక్క స్థానంలో ఆ తర్వాత అంత యాత్రికంగా జరిగిపోయింది. అక్క కోసం కుట్టించిన బ్లౌజ్ కావ్యకు సరిగ్గా సరిపోలేదు. పిన్నీస్లో అడ్జస్ట్ చేశారు. అక్క కట్టుకోవలసిన పట్టుచీర ఇప్పుడు కావ్య ఒంటి మీద ఉంది. అక్క మెల్లో పడవలసిన నగలు కావ్య మెల్లో ఉన్నాయి.
అద్దంలో తనకు తాను చూసుకుంది కావ్య. ఎదురుగా పెళ్లికూతురు కనిపిస్తుంది. కానీ అందులో కావ్య లేదు. కేవలం దివ్యస్థానాన్ని భర్తీ చేస్తున్న ఒక బొమ్మ మాత్రమే ఉంది. మండపానికి ఆమెను తీసుకువచ్చారు. బంధువుల చూపులన్నీ ఆమె మీదే ఉన్నాయి. కొందరు జాలిగా, కొందరు వెటకారంగా చూస్తున్నారు. పాపం చిన్నపిల్ల, అక్క చేసిన పనికి బలైపోతుంది అని ఒకరు, అదృష్టం బాగుందిలే, అంత పెద్ద సంబంధం దానికే దక్కింది అని మరొకరు. ఆ మాటలేవి కావ్య చెవికి ఎక్కడం లేదు. ఆమె దృష్టి అంతా హోమగుండం మంటల మీద ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. వధువరులు ఒకరినొకరు చూసుకోండి అన్నాడు పంతులు. అడ్డుతెర తొలగించారు. అర్జున్ తల ఎత్తి కావ్య వైపు చూశాడు. అతని చూపులో జాలి లేదు, ప్రేమ లేదు. కేవలం ఒక రకమైన శూన్యముంది. కావ్య కూడా అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది. నిన్నటి వరకు భావాని ఆట పట్టించిన వ్యక్తి ఇప్పుడు భర్తగా మారుతున్నాడు. ఆ భావన ఆమెకు వెగటు పుట్టించింది, భయం వేసింది. జీలకర్ర బెల్లం తల మీద పెట్టే సమయం వచ్చింది. అర్జున్ చెయ్యి కావ్య తల మీద పడింది. ఆ స్పర్శతో కావ్య శరీరం జల్దరించింది. అది ప్రేమ స్పర్శ కాదు, బాధ్యత అనే బరువు తాలూక స్పర్శ. ఆ తర్వాత మాంగళ్యధారణ. మూడుముళ్ళు పడ్డాయి. ఆ మూడుముళ్ళు కావ్య గొంతుకు బిగుసుకున్నాం ఊరి తాళలా అనిపించాయి ఆమెకు. సన్నాయి మేళం మోగుతున్న ఆమె గుండెలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అక్క కూర్చోవలసిన పీటల మీద, అక్క అందుకోవలసిన తాళిని, అక్క అడుగులు వేయవలసిన 7 అడుగులను అంతా తానే చేస్తుంది. అప్పగింతల కార్యక్రమం మొదలైంది. రాఘవయ్య గారు కావ్యను పట్టుకుని బోర్న ఏడ్చారు. నన్ను క్షమించమ్మా, నీ గొంతు కోసాను అని రోధించారు. సుజాత గారు కూతుర్ని వదల్లేకపోయింది. కానీ కావ్య ఏడవలేదు. ఆమె కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఆమె ఇప్పుడు కేవలం ఒక కూతురుగా కాదు, ఒక ఇంటి కోడలు. కాదు కాదు, పారిపోయిన అక్క స్థానాన్ని భర్తీ చేయడానికి వెళ్తున్న ఒక ప్రత్యామ్నాయం. కారులో ఎక్కుతున్నప్పుడు కావ్య వెనక్కి తిరిగి తన ఇంటివైపు చూసింది. ఆ ఇల్లిక తంది కాదు. తన గది, తన పుస్తకాలు, తన కలలు అన్నీ అక్కడే ఉండిపోయాయి. కారు కదిలింది. అర్జున్ మౌనంగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వెనుక సీట్లో కావ్య ఒంటరిగా కూర్చుంది. వారిద్దరి మధ్య ఉన్న దూరం ఆ కారు సీట్ల మధ్య ఉన్న దూరం కంటే చాలా ఎక్కువ. కారు చక్రాలు రోడ్డు మీద వేగంగా కదులుతున్నాయి. కానీ ఆ కారులో ఉన్న ఇద్దరి జీవితాలు మాత్రం ఎక్కడ స్తంభించకపోయినట్లు ఉన్నాయి. బయట చిమ్మ చీకటి, అడపాదడపా వచ్చే వీధి దీపాల వెలుతురు కారు లోపల పడుతూ మళ్ళీ చీకట్లోకి జారిపోతుంది. ఆ వెలుతురులో కావ్య కళ్ళ నుండి జారుతున్న కన్నీటి చార్లు మెరుస్తున్నాయి. డ్రైవింగ్ సీట్లో అర్జున్ ఉన్నాడు. అతని చూపు రోడ్డు మీదే ఉంది. కాని మనస్సు మాత్రం ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంది. స్టీరింగ్ వీల్ మీద అతని చేతులు గట్టిగా బిగుసుకొని ఉన్నాయి. ఎంతలా అంటే అతని చేతి నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. అది అతనిలో అణుచుకుంటున్న ఆగ్రహానికి నిదర్శనం. వెనుక సీట్లో కావ్య ముడుచుకొని కూర్చుంది. పెళ్లి పట్టుచీర బరువుగా అనిపిస్తుంది. మెల్లోని బంగారు ఆభరణాలు ఇనుప సంకెళ్లలా గుచ్చుకున్నాయి. అన్నిటికంటే బరువుగా ఆమె గుండె ఉంది. కొద్ది గంటల క్రితం వరకు తను ఆ ఇంట్లో ఒక అల్లరి పిల్ల. కానీ ఇప్పుడు తను ఎవరి భార్య? ప్రేమించిన వాడి భార్య కాదు. పెద్దలు కుదిర్చిన భార్య కాదు. అక్క పారిపోతే ఆ కాలు నింపటానికి దొరికిన ఒక వస్తువు. కారులో ఏసి చప్పుడు తప్ప మరే శబ్దం లేదు. ఆ నిశ్శబ్దం కావ్యను భయపెడుతుంది. అర్జున్ తనతో మాట్లాడతాడా? తిడతాడా? లేక అక్క ఎక్కడికి వెళ్ళిందో అడుగుతాడా? అసలు తన్ను భార్యగా చూస్తాడా? వేల ప్రశ్నలు ఆ మెదడును తొలిచివేస్తున్నాయి. హఠాత్తుగా అర్జున్ ఫోన్ మోగింది. ఆ నిశ్శబ్దంలో ఆ రింగ్ టోన్ బాంబు పేలినట్లు వినిపించింది. అర్జున్ ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. అమ్మ అని ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండానే కట్ చేసి పక్క సీట్లో విసిరేశాడు. ఆ విసిరేయడంలో ఉన్న విసుగు, కోపం కావ్య గమనించింది. ఆమె భయం మరింత పెరిగింది. నీకు ఆకలిగా ఉందా? హఠాత్తుగా అర్జున్ గొంతు వినిపించేసరికి కావ్య ఉలిక్కిపడింది. ఆ గొంతులో ప్రేమ లేదు. అలాగని ద్వేషం కూడా లేదు. కేవలం ఒక యాంత్రికమైన పలకరింపు మాత్రమే ఉంది. లేదు అని సన్నగా సమాధానమిచ్చింది కావ్య. మళ్ళీ నిశ్శబ్దం. కావ్య మనస్సు వెనక్కి వెళ్ళింది. చిన్నప్పుడు అక్క తను ఆడుకునే రోజులు గుర్తొచ్చాయి.
దివ్య అక్క అంటే కావ్యకు ఎంత ఇష్టమో. అక్కకి దెబ్బ తగిలితే కావ్య ఏడ్చేది. అక్కకి జ్వరం వస్తే కావ్య అన్నం తినేదే కాదు. నువ్వు లేకుండా నేనుండలేనక్కా అని ఎన్నోసార్లు అంది. కానీ ఈరోజు అదే అక్క తన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది. తన మెల్లో ఈ ఉరితాడు వేసి వెళ్ళిపోయింది. అక్క మీద అంతులేని కోపం, అదే సమయంలో ఆమె ఎక్కడుందో ఎలా ఉందో అన్న ఆందోళన కావ్యను పట్టి పీడిస్తున్నాయి. రవి ఎవరు? అర్జున్ అడిగిన ప్రశ్నకు కావ్య ఆలోచనలు ఆగిపోయాయి. ఈ ప్రశ్న తను కూడా వేసుకోవాలనుకున్న ప్రశ్న. తెలీదు, నిజాయితీగా చెప్పింది కావ్య. అక్క ఎప్పుడు తన గురించి, రవి గురించి నాతో చెప్పలేదు. అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అర్జున్ రియర్వ్యూ మిర్రర్లోంచి కావ్యపు చూశాడు. ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. కానీ ఆ నిజాయితీ అతనికి ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. నీ సొంత అక్క ప్రేమ విషయం నీకు తెలియదా? ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే గదిలో ఉంటూ ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే నీకు అనుమానం రాలేదా? అర్జున్ గొంతులో ఇప్పుడు కాస్త కోపం ధ్వనించింది. నిజంగా తెలియదు బావా, ఐ మీన్ అర్జున్ గారు. కావ్య తడబడింది. అతన్నేమని పిలవాలి? నిన్నటి వరకు బావాని పిలిచే చనువు ఇప్పుడు లేదు. ఏమండని పిలిచే అర్హత తనకుందో లేదో తెలియదు. అర్జున్ నిట్టూర్చాడు. సరే వదిలే, ఇప్పుడు మాట్లాడినా పోయిన పరువు తిరిగి రాదు. జరిగిన నష్టం పూడ్చలేము. ఆ మాటలు కావ్య గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి. అవును, తను కేవలం ఆ నష్టాన్ని పూడ్చడానికి వచ్చిన ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. హైదరాబాద్ సిటీలోకి కారు ప్రవేశించింది. అర్ధరాత్రి దాటినా సిటీ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్లోని అర్జున్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. రాజభవనంలా ఉంది. ఇంటి బయట ఇంకా డెకరేషన్ లైట్లు వెలుగుతున్నాయి. కానీ ఆ ఇంట్లో ఏదో విషాదం ఉంది. కారు గేట్ దాటి పోర్టికోలో ఆగింది. అప్పటికక్కడ కొంతమంది బంధువులు, అర్జున్ తల్లి గాయత్రి గారు ఎదురు చూస్తున్నారు. కారు ఆగ్గానే అందరూ ఆసక్తిగా చూశారు. కారు దిగిన అర్జున్ ఎవరివైపు చూడకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆగు అని గాయత్రి గారు పిలిచారు. కొత్త కోడలు వచ్చింది, కనీసం గడప దాటించే మర్యాదలు కూడా చెయ్యవా? అర్జున్ ఆగిపోయాడు. విసుగ్గా వెనక్కి తిరిగి, అమ్మ నాకు అలసిపోయినట్లు ఉంది. ఈ తంతు అంతా నువ్వే కానించేయి అని చెప్పి గబాగబా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న బంధువులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూసారా, పెళ్ళికొడుక్కి పెళ్ళి ఇష్టం లేనట్టుంది అని ఒక పిన్ని గుసగుసలాడింది. పాపం దివ్యని ఇష్టపడ్డాడు కదా, ఇప్పుడు ఈ చిన్నపిల్లని కట్టబెడితే ఎలా ఉంటాడు అని మరొకరన్నారు. ఆ మాటలన్నీ కావ్య చెవిన పడుతున్నాయి. ఆమె తల వంచుకుని నిలబడింది. కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. భర్త పక్కన లేకుండా ఒంటరిగా అత్తారింటి గడప ముందు ఉండవలసి రావటం ఈ ఆడపిల్లకైనా నరకమే. గాయత్రి గారు కావ్య దగ్గరికి వచ్చారు. ఆవిడ మొహంలో కూడా సంతోషం లేదు, కేవలం బాధ కనిపిస్తుంది. హారతి పళ్ళెం తీసుకుని కావ్య ముందు తిప్పారు. రామ్మ, కుడి కాలు పెట్టి లోపలికి రా అని చెప్పారు. కానీ ఆ పిలుపులో ఆప్యాయత లేదు, ఆశీర్వాదం లేదు. కేవలం ఒక ఇన్స్ట్రక్షన్లా ఉంది. కావ్య బియ్యం కుంచాని కాలు వేలుతో తన్ని కుడి కాలు లోపల పెట్టింది. ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో ప్రధ్వనించింది. ఆమె అడుగుపెట్టిన ఆ ఇల్లు ఆమెకు స్వర్గధామం అవుతుందో లేక పంజరం అవుతుందో ఆమెకు తెలియదు. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు అర్జున్ తండ్రి మూర్తిగారు. ఆయన మొహం గంభీరంగా ఉంది. కావ్యను చూడగానే ఆయన కళ్ళల్లో జాలి మెదిలింది. రామ్మ, కావ్య కూర్చో అని సైగ చేశారు. కాని గాయత్రి గారు అడ్డుపడ్డారు. ఇప్పుడు కూర్చోటానికి టైం లేదు, ముహూర్తం దాటిపోతుంది. అమ్మాయిని గదిలోకి పంపించాలి. అక్కడ ఉన్న ఆడవాళ్లు కావ్యను చుట్టుముట్టారు. రామ్మ, ఫ్రెష్ అవ్వాలి, ఈ చీర మార్చుకుంటూ ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లారు. గంట తర్వాత కావ్యను ముస్తాబు చేసి అర్జున్ గది వైపు తీసుకెళ్తున్నారు. ఆ ఒంటి మీద ఇప్పుడు పాలనురగలాంటి తెల్లటి పట్టుచీర ఉంది. తల్లినిండా మల్లెపూలు ఉన్నాయి. చేతిలో పాల గ్లాసు ఉంది. కానీ ఆమె కాళ్ళు మాత్రం ముందుకు పడ్డం లేదు. ఆ గది, అది దివ్య కోసం అలంకరించిన గది. ఆ మంచం, ఆ పూలు, ఆ ఏర్పాట్లన్నీ దివ్య కోసం చేసినవి. ఇప్పుడు తను ఆ గదిలోకి వెళ్ళటమంటే అక్క జీవితాన్ని దొంగలించినట్లే అనిపిస్తుంది కావ్యకు. వెళ్ళు కావ్య, భర్త గదిలో అడుగుపెట్టడం ఆడపిల్లకి
కొత్త జన్మతో సమానం ఆయనెవరో వెనక నుండి తట్టారు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది కావ్య. గది నిండా మల్లెపూల వాసన గుప్పుమంది. ఆ వాసన ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. గది మధ్యలో విశాలమైన మంచం, దానిండా గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. గోడకు దివ్య, అర్జున్ నిశ్చితార్థం ఫోటో ఇంకా అలాగే వేలాడుతుంది. అది చూడగానే కావ్య గుండెలో రాయి పన్నట్టయింది. ఆ ఫోటోలో అక్క ఎంత ఆనందంగా నవ్వుతుంది. అర్జున్ గదిలో బాల్కనీ వైపు తిరిగి నిలబడి ఉన్నాడు. అతనింకా పెళ్లి బట్టలు మార్చుకోలేదు. చేతిలో సిగరెట్ కాలుతున్నట్లు పొగ వస్తుంది. కావ్య అడుగుల చప్పుడు విని అతను వెనక్కి తిరిగాడు. కావ్యం చూడగానే అతని కళ్ళల్లో ఒక రకమైన ఇబ్బంది కనిపించింది. కావ్య చేతిలోని పాల గ్లాసును ఎక్కడ పెట్టాలో తెలియక టేబుల్ మీద పెట్టింది. ఆ గ్లాస్ చప్పుడు గదిలో నిశ్శబ్దాన్ని భంగం చేసింది. అర్జున్ సిగరెట్ ఆర్పి లోపలికి వచ్చాడు. కావ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతనేం చేస్తాడు? దగ్గరికి వస్తాడా? కోప్పడతాడా? అర్జున్ నేరుగా వెళ్ళి మంచం మీద ఉన్న దిండు ఒకటి తీసుకున్నాడు. కావ్య అని పిలిచాడు. అతని గొంతులో గంభీరత ఉంది. కావ్య తల ఎత్తి చూసింది. నువ్వు నేను ఇవాళ భార్యాభర్తలం అయి ఉండొచ్చు, కానీ మనసులో ఒకరికొకరు ఆ స్థానంలో ఊహించుకోలేదన్నది నిజం అని సూటిగా చెప్పాడు అర్జున్. నా మనసులో దివ్య ఉంది. కాదు కాదు, దివ్య చేసిన మోసం ఉంది. ఆ గాయం మానకముందే ఆ స్థానంలో నేను చూడడం నాకు కష్టంగా ఉంది. నీకు కూడా ఇది ఇష్టం లేని పెళ్లి అని నాకు తెలుసు. కావ్య కళ్ళు చెమర్చాయి. అర్జున్ నిజాయితీ ఆమెకు నచ్చింది. కనీసం అతను నటించడం లేదు. నేను నిన్ను తాకను కావ్య. నువ్వు నాకు భార్యగా ఈ గదిలో ఉండొచ్చు, కానీ నా మనసులో చోటు దక్కించుకోవడానికి, లేదా నేను నీ భర్తగా మారడానికి నాకు సమయం కావాలి. చాలా సమయం కావాలి. అది ఎన్నాళ్ళు పడుతుందో నాకు తెలియదు అని చెప్పి ఆ దిన్ను తీసుకుని సోఫా మీద పడుకున్నాడు అర్జున్. నువ్వు మంచం మీద పడుకో, గుడ్ నైట్ అని అటువైపు తిరిగి పడుకున్నాడు. కావ్య ఆశ్చర్యంగా, ఆనందంగా, విచారంగా, ఇలా మిశ్రమ భావంతో ఉండిపోయింది. అతను తన్ను తాకపోవటం ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పుడు తను భయపడవలసిన అవసరం లేదు. కాని ఒక భార్యగా తిరస్కరించబడ్డామనే భావన కూడా ఏదో మూల బాధిస్తుంది. ఆమె మెల్లగా మంచం మీద కూర్చుంది. గోడ మీద ఉన్న అక్క ఫోటో వైపు చూసింది. ఎందుకక్క, ఎందుకిలా చేశాం? నీ వల్ల ఈరోజు ఇద్దరు మనసులు ఒకే గదిలో ఉన్న రెండు వేర్వేరు ప్రపంచాలు బతుకుతున్నారు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉన్నావా అని మనసులో ప్రశ్నించుకుంది. ఆ రాత్రి కావ్యకు నిద్ర పట్టలేదు. సోఫాలో అర్జున్ నిద్రపోతున్నాడని నమ్మకం లేదు. ఇద్దరు కళ్ళు మూసుకుని ఉన్నారు, కానీ ఇద్దరి మనసులు మేల్కొని ఉన్నాయి. మల్లెపూల వాసన వాడిపోతుంది. పాల గ్లాస్ మీద మిగడ కట్టింది. గదిలోని ఏసి చలి కంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎడబాటు చలి ఎక్కువగా ఉంది. తెల్లవారింది. కిటికీలోని సూర్యకాంతి గదిలోకి వచ్చింది. కావ్య ఉలిక్కి పళ్ళేచింది. అప్పటికి అర్జున్ సోఫా మీద లేడు. బాత్రూం నుండి నీళ్ల చప్పుడు వస్తుంది. కావ్య గబగబా లేచి పడక సరిచేసింది. తనింకా పట్టిచీరలోనే ఉంది. నలిగిపోయిన చీర, చెదిరిన జుట్టు. అద్దంలో తన్ను తాను చూసుకుంటే జాలి వేసింది. స్నానం చేసి తన పెట్లో నుండి ఒక సాధారణమైన కాటన్ చీర తీసుకుని కట్టుకుంది. నుదుటిన బొట్టు పెట్టుకుని మెల్లో తాల్ని సరిచేసుకుంది. ఇప్పుడు తను పూర్తిగా గృహిణిలా కనిపిస్తుంది. కానీ ఆ పాత్రను ఎలా పోషించాలో ఆమెకు తెలియదు. గది బయటకు వచ్చింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. హాల్లో పనిమనిషి రత్నమ్మ ఇల్లు ఊడుస్తుంది. కావ్యం చూడగానే ఆపి వింతగా చూసింది. అమ్మగారు లేచారా? కొత్త కొడలు కదా, ఇంకా కాసేపు పడుకోవచ్చుగా అని నవ్వింది. ఆ నవ్వుల వెటకారముందో ఆప్యాయత ఉందో కావ్యకు అర్థం కాలేదు. పర్లేదు రత్నమ్మగారు, నాకు అలవాటే అని వంటింటి వైపు వెళ్ళింది. వంటింట్లో అత్తయ్య గాయత్రి గారు కాఫీ కలుపుతున్నారు. కావ్యం చూడగానే ఆవిడ ముఖం గంటు పెట్టుకుంది. రా కావ్య, తొందరగానే లేచాం. మా ఇంట్లో అందరికీ 7 గంటలకల్లా కాఫీ కావాలి. నీ పుట్టింట్లో లాగా 9 వరకు పడుకోవటం ఇక్కడ కుదరదు అని కఠినంగా చెప్పారు. కావ్యకు ఆ మాటలు కష్టంగా అనిపించాయి. తన పుట్టింట్లో కూడా తను ఉదయాన్నే లేచి పనులు చేసేది. కానీ అత్తయ్యకు అప్పుడే తన మీద ఒక దురభిప్రాయం ఉందని అర్థమైంది. నేను కలుపుతాను అత్తయ్య అని కాఫీ ఫిల్టర్ తీసుకుంది కావ్య.
అక్కర్లేదులే, ఈరోజు నీ మొదటి రోజు, పాలు పొంగించాలు అని పక్కకు తప్పుకున్నారు గాయత్రి గారు. కావ్య పాలు పొయ్యి మీద పెట్టింది. పాలు కాగుతుంటే ఆ మనసులో ఆలోచనలు కూడా కాగుతున్నాయి. నిన్నటి వరకు కాలేజ్ ఫ్రెండ్స్, చదువు, ఈరోజు వంటిల్లు, బాతలు, కోపంగా ఉన్న అత్తయ్య, దూరంగా ఉండే భర్త. తన జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోయింది? అంతలో హాల్లో ఎవరో గట్టిగా మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. ఏమండి, మీరు అర్జెంటుగా పేపర్ చూడండి అని అర్జున్ గొంతు వినిపించింది. కావ్య, గాయత్రి గారు హాల్లోకి వచ్చారు. అర్జున్ చేతిలో న్యూస్ పేపర్ పట్టుకుని కోపంతో ఉరిగిపోతున్నాడు. మూర్తిగారు కళ్ళజోడు పెట్టుకుని పేపర్ చూస్తున్నారు. ఏమైంది అర్జున్ అని గాయత్రి గారు అడిగారు. అర్జున్ కావ్య వైపు ఒక తీక్షణమైన చూపు విసిరి పేపర్ను టేబుల్ మీద విసిరాడు. చూడండి, మీ కోడలు ఘనకార్యం. పేపర్లో రాశారు, ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు పెళ్లిలో ట్విస్టు. అక్క లేచిపోతే చెల్లితో పెళ్ళట. మన పరువు బజారున పడింది. అందరూ మన గురించే మాట్లాడుకున్నారు అని అరిచాడు అర్జున్. కావ్య పేపర్ వైపు చూసింది. అందులో తన ఫోటో, అక్క ఫోటో పక్క పక్కన వేసి ఉన్నాయి. హెడ్లైన్ చూడగానే ఆమెకు కళ్ళు తిరిగినట్లయింది. మూర్తిగారు తల పట్టుకున్నారు. అర్జున్, నెమ్మదిగా మాట్లాడు. దీనికి కావ్య ఏం చేస్తుంది? తప్పు చేసింది దివ్య కదా అని సర్ది చెప్పాడు. దివ్య చేసినా, కావ్య చేసినా అది ఆ కుటుంబం పెంపకం కదా నాన్న. ఇప్పుడు నా ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ నాకు మెసేజ్లు చేస్తున్నారు. నీకు వేరే అమ్మాయి దొరకలేదా? ఆ ఫ్యామిలీతోనే ఎందుకు సంబంధం కలుపుకున్నావు అని అడుగుతున్నారు. దీనికి నేనేం సమాధానం చెప్పాలి? అర్జున్ ఆవేదన కట్టలు తెంచుకుంది. అతను కావ్య దగ్గరికి వెళ్ళి, నీ మొహం చూస్తుంటే నాకు ఆ పేపర్ హెడ్లైన్లు గుర్తొస్తున్నాయి. దయచేసి నా కళ్ళ ముందు ఉండకు అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. కావ్య కళ్ళ నుండి నీళ్లు ధారగా కారాయి. తప్పు తంది కాదు, కానీ శిక్ష మాత్రం తనే అనుభవిస్తుంది. అందరు వెళ్ళిపోయాక కావ్య తన గదిలోకి వచ్చి కూలబడిపోయింది. ఏడవటానికి కూడా శక్తి లేనట్లు అనిపించింది. అప్పుడు ఆమె దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఒక చిన్న డైరీ మీద పడింది. అది నిన్న రాత్రి అక్కడ లేదు. బహుశా అర్జున్ తన బ్యాగ్లోంచి తీసి అక్కడ పడేసి ఉంటాడు, లేదా పని మనిషి శుభ్రం చేస్తూ అక్కడ పెట్టి ఉంటుంది. అది ఒక పాత డైరీ. పైన మై డ్రీమ్స్ అని రాసి ఉంది. అది అక్క చేతి రాత. కావ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది దివ్య డైరీ. అక్క తన వస్తువులన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది కదా. మరి ఈ డైరీ ఇక్కడ ఎలా ఉంది? బహుశా పెళ్లికి ముందే అర్జున్కి ఇచ్చిందా, లేక మర్చిపోయిందా? వణుకుతున్న చేతులతో ఆ డైరీని తెరిచింది కావ్య. మొదటి పేజీలో దివ్య ఫోటో ఉంది. పేజీలు తిప్పుతూ ఉంటే అందులో కవితలు, చిన్న చిన్న రాతలు ఉన్నాయి. చివరి పేజీలో ఒక తేదీ ఉంది. పెళ్లికి సరిగ్గా వారం ముందు తేదీ. అందులో ఇలా రాసి ఉంది, నేను ఒక పెద్ద తప్పు చేయబోతున్నాను. రవి నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మొచ్చా? అర్జున్ గారు చాలా మంచివారు, కానీ నా మనసు రవి వైపే లాగుతుంది. రవి అన్నాడు, మీ నాన్నకు పరువు ముఖ్యం, కానీ నాకు నువ్వు ముఖ్యం. మనం వెళ్ళిపోదామని. కానీ నాన్నను మోసం చేయడం కరెక్టేనా? దేవుడా, నాకు దారి చూపించు. ఆ తర్వాత పేజీలో కేవలం 2 రోజుల ముందు రాసిన రాత. నాకు భయంగా ఉంది. రవి గురించి ఒక విషయం తెలిసింది. అది నిజమో కాదో తెలియదు, కానీ వెనక్కి వెళ్ళే దారి లేదు. నేను ఈ సుడిగుండంలో దూకేస్తున్నాను. కావ్య, సారీ డియర్, ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది. రవి గురించి ఒక విషయం తెలిసింది. ఈ వాక్యం దగ్గర కావ్య చూపు ఆగిపోయింది. ఏం తెలిసింది? అక్క రవిని ప్రేమించింది సరే, కానీ ఏదో అనుమానం ఉన్నా ఎందుకు వెళ్ళిపోయింది? ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది అని ఎందుకు రాసింది? కావ్యకు ఒక విషయం అర్థమైంది. అక్క కేవలం ప్రేమ కోసం పారిపోలేదు. దీని వెనుక ఏదో మిస్టరీ ఉంది. రవి ఎవరు? అతను మంచివాడా, లేక అక్కను ట్రాప్ చేశాడా? ఆ క్షణంలో కావ్య కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమెలో ఒక కొత్త సంకల్పం పుట్టింది. నేను కేవలం ఈ ఇంట్లో ఒక బొమ్మల బ్రతకను. అక్క ఎక్కడుందో కనిపెడతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. అప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అర్జున్ గారికి నా మీద ఉన్న కోపం పోవాలన్నా, మా నాన్న పరువు నిలబడాలన్నా నిజం బయటపడాలి.
ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కాని కావ్య గుండెలో మాత్రం తుఫాన్ రేగుతుంది. చేతిలో ఉన్న అక్క డైరీ ఆమె అరిచేతులను కాల్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రవి గురించి ఒక విషయం తెలిసింది. అది నిజమో కాదో తెలియదు అన్న అక్క రాతలు కావ్య మెదల్లో గిర్రున తిరుగుతున్నాయి. బయట హాల్లో అలికిడి వినిపించడంతో కావ్య ఉలిక్కిపడింది. అత్తయ్యగారు లేదా పనిమనిషి రత్నమ్మ ఎవరైనా ఇటు వస్తున్నారేమోనన్న భయం ఆమెను ఆవహించింది. ఈ డైరీ ఇప్పుడు ఎవరికంట పన్న ప్రమాదమే. ముఖ్యంగా అర్జునికి దొరికితే అక్క మీద ఉన్న కోపం మరింత పెరుగుతుంది. లేదా ఆ కోపం కావ్య మీదకి మల్లుతుంది. కావ్య చటుక్కున ఆ డైరీని తన బట్టల పెట్టాలో అడుగున ఉన్న పట్టుచీరల మధ్య దాచింది. తాళం వేసి ఆ తాళం చెవిని తన కొంగు చివర ముడివేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక లక్ష్యం దొరికింది. ఈ ఇంట్లో ఒక అనామకురాలిగా బతికే బదులు అక్క ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. అదే తన జీవితానికి, తన పుట్టింటి పరువుకి ఏకైక మార్గం. కావ్య గదిలో నుండి బయటకు వచ్చేసరికి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర అత్తయ్య గాయత్రి గారు కూర్చుని ఉన్నారు. ఆవిడ ముందు లెక్కల పుస్తకాలు, ఇంటి ఖర్చుల చిట్టా ఉన్నాయి. కావ్యం చూడగానే ఆవిడ కళ్ళజోడు సరిచేసుకుని తీక్షణంగా చూశారు. రా కావ్య, నిలబడతావేం, కూర్చో అని గంభీరంగా చెప్పారు. కావ్య భయపడుతూనే ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబోయింది. అక్కడ కాదు, గాయత్రి గారు వారించారు. ఇంటి కోడలు ఎప్పుడు అత్తమామల ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చోం. కావ్యక మాటలు కొరడా దెబ్బలా తగిలాయి. తన ఇంట్లో నాన్నగారెప్పుడు తన యువరాండ్లా చూసుకున్నారు. సోఫాలో నాన్న పక్కనే కూర్చొని కబుర్లు చెప్పేది. కానీ ఇక్కడ తను ఇంకా కుటుంబ సభ్యురాలు కాలేదు, కేవలం ఒక సబార్డినేట్ మాత్రమే అని అత్తయ్య చెప్పకనే చెప్పారు. కావ్య మారు మాట్లాడకుండా చిన్న స్టూల్ మీద కూర్చుంది. చూడు కావ్య, గాయత్రి గారు మొదలుపెట్టారు. నువ్వు దివ్య చెల్లివి కావచ్చు, కానీ దివ్యకు ఉన్న పద్ధతులు, లక్షణాలు నీకున్నాయని నేను అనుకోవటం లేదు. దివ్య చాలా సాఫ్టు, నువ్వు కొంచెం ఆవేశపర్రాలివి అని విన్నాను. కానీ ఇంట్లో ఆవేశాలకు పంతాలకు తావులేదు. ఆవిడ మాటల్లోని కఠినత్వం కావ్యను నొప్పించింది. ఇంకా తన ప్రవర్తన కూడా చూడకుండానే తన మీద ఒక ముద్ర వేసేశారు. మా ఇంటి మర్యాదలు వేరు. అర్జున్ పొద్దున్నే లేచి జిమ్కి వెళ్తాడు. అతనికి బ్రేక్ఫాస్ట్లో హెల్తీ ఫుడ్ కావాలి. మా వారికి షుగర్ ఉంది, ఆయనకు టైంకి రాగిజావ ఇవ్వాలి. ఇవన్నీ పనివాళ్ళు చేస్తారులే అని వదిలేయకు. ఇంటి కొడలుగా ఇవన్నీ నీ బాధలు. ఈ రోజు నుండి వంటగది బాధ నీదే. రత్నమ్మ నీకు సాయం చేస్తుంది అంతే అని ఆర్డర్ పాస్ చేశారు గాయత్రి గారు. సరే అత్తయ్య అని తల ఊపింది కావ్య. ఇంకొక విషయం, గాయత్రి గారు స్వరం తగ్గించి కాస్త ముందుకు వంగారు. అర్జున్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. వాడి మనసు గాయపడింది. నువ్వు వాడి కంటిపడకుండా ఉంటేనే మంచిది. వాడికెదురు చెప్పటం, వాదించటం లాంటివి చేయకు. వాడే చెబితే అది విను. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. గాయత్రి గారు లేచి వెళ్ళిపోయారు. కావ్య ఒంటరిగా హాల్లో కూర్చునిపోయింది. ఒకప్పుడు చదువు, కెరియర్, స్నేహితులు అని కలలు కన్న తను ఇప్పుడు రాగి జావలు, హెల్త్ ఫుడ్ గురించి ఆలోచించవలసి వస్తుంది. కానీ ఆమెకు తెలుసు, తనిప్పుడు పోరాడవలసింది తన కోసం కాదు, తన నాన్న పరువు కోసం. అదే సమయంలో అర్జున్ తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని ఉన్నాడు. అది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. అర్జున్ దానికి సీఈఓ. అద్దాల క్యాబిన్ నుండి బయట అందరు పనిచేసుకోవడం కనిపిస్తుంది. కానీ అర్జున్ దృష్టి పని మీద లేదు. ఉదయం ఆఫీస్లోకి అడుగుపెట్టినప్పటి నుండి వాతావరణం వింతగా ఉంది. సెక్యూరిటీ గార్డ్ నుండి రిసెప్షనిస్ట్ వరకు అందరూ తన్ని చూసి వింతగా నవ్వుకున్నట్లు, గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. అర్జున్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. సోషల్ మీడియాలో ఎవరో ఫ్రెండ్ పోస్ట్ చేసిన ఒక మేమ్ కంటపడింది. అందులో ఒక పెళ్లి ఫోటో పెట్టి కింద బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్, మ్యారేజ్ ఎడిషన్ అని రాసి ఉంది. అది చూడగానే అర్జున్ రక్తం మరిగిపోయింది. ఆ పోస్ట్ కింద వందల కామెంట్లు. పాపం రా అర్జున్, అక్క హ్యాండ్ ఇస్తే చెల్లిని చేసుకున్నాడా, డౌరీ కోసం కాంప్రమైజ్ అయ్యాడేమో, ఇలాంటి నీచమైన కామెంట్లు. అర్జున్ కోపంతో ల్యాప్టాప్ మూసేశాడు. చేతిలో ఉన్న గ్లాస్ పేపర్ వెయిటర్ని గోడకు విసిరికొట్టాడు.
అది పగిలి ముక్కలైంది. ఆ శబ్దానికి బయట ఉన్న స్టాఫ్ అంతా ఉలిక్కిపడ్డారు. పిఏ కంగారుగా లోపలికొచ్చాడు. సార్, ఏమైంది సార్? గెట్ అవుట్! అర్జున్ అరిచాడు. అందరూ బయటికి వెళ్ళండి. నాకెవరు కనిపించొద్దు. పిఏ భయంతో బయటకు వెళ్ళి తలుపు వేశాడు. అర్జున్ కుర్చీలో వెనక్కి వాలాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు దివ్య ముఖం మెదిలింది. ఎందుకు దివ్య? ఎందుకు నన్ను ఇలా బజారు నిలబెట్టావు? నచ్చకపోతే ముందు చెప్పొచ్చు కదా. ప్రేమంటే నమ్మకం కదా. నా నమ్మకాన్ని, నా స్నేహితుడి పరువుని ఎందుకు తీశాం అని మనసులో ఆక్రోశించాడు. ఆ కోపం, ఆ ఆవేదన అంతా ఇప్పుడు కావ్య మీదకు మళ్తుంది. ఆమెను చూస్తే దివ్య చేసిన మోసం గుర్తొస్తుంది. అందుకే ఆమెను భరించలేకపోతున్నాడు. ఆమెను హింసించాలని లేదు, కానీ ఆమె ఉనికి అతన్ని బాధిస్తుంది. అప్పుడే అతని ఫోన్ మోగింది. అది అతని బిజినెస్ పార్ట్నర్ విక్రమ్. విక్రమ్ ఎప్పుడు అర్జున్కి పోటీగా ఉండేవాడు. అవకాశం దొరికితే చాలు దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటాడు. హలో అర్జున్, కంగ్రాట్స్ మ్యాన్. విక్రమ్ గొంతుల వెటకారం సుష్టంగా వినిపిస్తుంది. సారీ, పెళ్ళికి రాలేకపోయాను. అసలు ఏ పెళ్ళికి రావాలో అర్థం కాలేదు. ఇన్విటేషన్ కార్డులో ఉన్న పేరు ఒకటైతే తాళి కట్టింది మరొకరు కదా. ఎనీవే, కొత్త కోడలు ఎలా ఉంది? చిన్నపిల్లట కదా. పాపం, నీ కోపాన్ని తట్టుకోగలదా? అర్జున్ పళ్ళు కొరుక్కున్నాడు. విక్రమ్, బిజినెస్ గురించి మాట్లాడాలంటే మాట్లాడు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే బాగుండదు. ఓ, కోపం వచ్చిందా అర్జున్? కూల్ డౌన్. నేను జస్ట్ అడుగుతున్నాం. అయినా నువ్వు గ్రేట్ రా. ఆ సిచ్యువేషన్లో కూడా డీల్ క్యాన్సిల్ చేసుకోకుండా ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్తో అడ్జస్ట్ అయిపోయావు. బిజినెస్ మైండ్ అంటే నీదే అన్నవాడు విక్రమ్. అర్జున్ ఫోన్ కట్ చేసి టేబుల్ మీద విసిరేశాడు. ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ కావ్యను విక్రమ్ పిలిచిన పేరు అది. సమాజం ఆమెను అలాగే చూస్తుంది. ఒక వస్తువులా, ఒక ప్రత్యామ్నాయంలా. ఈ నిజం అర్జున్కి ఎంత కోపం తెప్పిస్తున్నాం. అదే నిజమని అతనుకు నమ్ముతున్నాడు. మధ్యాహ్నమైంది. ఇంట్లో పనులన్నీ ముగించుకొని కావ్య తన గదిలోకి వచ్చింది. అర్జున్ ఇంకా ఇంటికి రాలేదు. అత్తయ్య గారు మధ్యాహ్న నిద్రలో ఉన్నారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. కావ్య తన ఫోన్ తీసుకుంది. చేతులు వణుకుతున్నాయి. నిన్నటి నుండి అమ్మ నాన్నలతో మాట్లాడలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, నాన్నగారు కోలుకున్నారో లేదో తెలియదు. ధైర్యం చేసి అమ్మ నెంబర్కి డయల్ చేసింది. 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసింది సుజాత గారు. హలో కావ్య. అమ్మ గొంతు వినగానే కావ్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆ గొంతులో ఉన్న బెంగ, ఆవేదన కావ్యకు స్పష్టంగా తెలిసింది. అమ్మ, ఎలా ఉన్నావు? కావ్య గొంతు బొంగురుపోయింది. నేను బాగానే ఉన్నాను తల్లి. నువ్వెలా ఉన్నావు? అత్తగారు, బావగారు బాగా చూసుకుంటున్నారా? అర్జున్ బాబు మాట్లాడారా? సుజాత గారు వరుసగా ప్రశ్నలు అడిగారు. కావ్య అబద్ధం చెప్పింది. ఆ, అంత బాగుందమ్మా. అందరూ బాగానే చూసుకున్నారు. అర్జున్ గారు కూడా బాగున్నారు. ఆమెకు తెలుసు, ఇప్పుడు నిజం చెబితే అమ్మ గుండె ఆగిపోతుంది. నాన్నగారు ఏరమ్మా, ఒకసారి ఇవ్వవా అని అడిగింది కావ్య. అవతల వైపు నిశ్శబ్దం. సుజాత గారు పక్కకు వెళ్ళి, ఏమండి, చిన్నది ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడండి అని బ్రతిమలాడుతున్నట్టు వినిపించింది. కానీ రాఘవయ్య గారు గట్టిగా, నాకెవరూ లేరు. నా పెద్ద కూతురు చచ్చిపోయింది. రెండో కూతురు పరాయిదైపోయింది. ఇక నన్ను వదిలేయండి అని అండం కావ్యకు వినిపించింది. ఆ మాటలు ఆమె గుండెను పిండేశాయి. నాన్నగారు ఇంకా ఆ షాక్లోనే ఉన్నారు. తన త్యాగం ఆయన్ని ఓదార్చలేకపోయింది. సుజాత గారు మళ్ళీ ఫోన్లోకి వచ్చారు. అమ్మా, నాన్న కొంచెం బాధలో ఉన్నారు. నువ్వేం అనుకోకు. కొన్ని రోజులు పోతే ఆయన సర్దుకుంటారు అని సర్ది చెప్పారు. అమ్మ, అక్క గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది కావ్య. లేదు కావ్య, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మీ నాన్న ఒప్పుకోలేదు. పరువు పోతుందని భయం. ఎక్కడన్నా చావని అన్నారు. అసలు దాని బుద్ధి ఇలా ఎందుకు మారిందో నాకు అర్థం కావటం లేదు అని సుజాత గారు ఏడ్చారు. అమ్మా, నేనున్నాను కదా, నువ్వేడవకు. నేనంతా సెట్ చేస్తాను. అక్కను వెతికి పట్టుకుంటాను అని కావ్య ధైర్యం చెప్పింది. ఫోన్ పెట్టేశాక ఆమె సంకల్పం మరింత బలపడింది. నాన్నగారు మళ్ళీ తనతో మాట్లాడాలంటే అక్క చేసిన పనికి కారణం తెలియాలి, లేదా అక్కను
ఇంటికి తీసుకురావాలి. కావ్య మళ్ళీ ఆ డైరీని బయటకు తీసింది. ఉదయం హడావిల్లో పూర్తిగా చదవలేదు. ఇప్పుడు తీరిగ్గా అణువణువు పరిశీలించటం మొదలుపెట్టింది. పేజీలు తిప్పుతూ ఉంటే అక్క రాసిన ప్రేమ కవితలు, రవి మీద ఉన్న ఇష్టం కనిపించాయి. రవి చాలా అందగాడని, బాగా మాట్లాడతాడని రాసి ఉంది. కానీ అతను ఏం చేస్తాడో, ఎక్కడ ఉంటాడో వివరంగా రాయలేదు. హఠాత్తుగా డైరీ మధ్యలో ఒక పేజీ మడత పెట్టి ఉంది. కావ్య ఆ మడత విప్పింది. అందులో ఒక విజిటింగ్ కార్డు దాచి ఉంది. అది ఒక కేఫ్ కార్డు. మూన్లైట్ కేఫ్, బంజారా హిల్స్, హైదరాబాద్ అని ఉంది. ఆ కార్డు వెనక పెన్తో ఒక తేదీ, సమయం రాసి ఉన్నాయి. 24 జనవరి 5 PM మీట్ ఆర్. ఆ తేదీ పెళ్లికి 2 రోజుల ముందు. అంటే అక్క పెళ్లికి 2 రోజుల ముందు హైదరాబాద్ వచ్చిందా? కానీ అప్పుడు అక్క షాపింగ్ కోసమని చెప్పి ఫ్రెండ్స్తో పట్నం వెళ్ళింది కదా. అంటే ఆ సమయంలో ఈ కేఫ్లో రవిని కలిసిందా? కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కార్డు వెనక ఇంకో నెంబర్ రాసి ఉంది. అది ఫోన్ నెంబర్ కాదు. అది ఒక వెహికల్ నెంబర్లా ఉంది. TS09 EU 4455. కావ్యకేదో అర్థమైంది. అక్క ఆ రోజు రవిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదో అనుమానాస్పదంగా చూసి ఉంటుంది. అందుకే నెంబర్ రాసుకుంది. ఇది ఖచ్చితంగా రవి బండి నెంబర్, లేదా అక్కడికి వచ్చిన ఎవరిదో బండి నెంబర్ అయి ఉంటుంది. బంజారా హిల్స్ ఇక్కడికి దగ్గరే అని అనుకుంది కావ్య. రేపు ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి. ఆ కేఫ్లో ఎవరైనా రవిని గుర్తుపడతారేమో చూడాలి. కానీ ఒక సమస్య ఉంది. అత్తయ్య గారు తన్ను ఇంటి దాటి బయటకు పంపుతారా? కొత్త కోడలు ఒంటరిగా బయటకు వెళ్తానంటే ఒప్పుకుంటారా? ఏదో ఒక సాకు చెప్పాలి. గుడికనో లేదా ఫ్రెండ్ ఇంటికనో చెప్పాలి. కావ్య తన అక్క జాడ తెలుసుకుంటుందా? వాళ్ళ అక్కకి ఏమై ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.